తెలంగాణలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? రేవంత్ రెడ్డి, కేసీఆర్, బీజేపీ ఇట్లా ఎవరెవరికి సంబంధించినటువంటి ప్రజల మూడ్ ఎలా ఉంది? ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఏ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఓటైపోతా ఉన్నారు? ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఎలా పరిస్థితి ఉంది? ఏంది ఉంది? ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? పార్టీ పనితీరు ఎలా ఉంది? గతంలో పనితీరు ఎలా ఉండేది? ప్రజలు ఏమనుకుంటున్నారు? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఇలాంటి అంశాలకు సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి మీ ముందు ప్రజాభిప్రాయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేయబోతా ఉంది తెలుగు 360. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రజల అభిప్రాయాన్ని పక్కాగా శాస్త్రీయంగా సర్వే చేసి మీ ముందుకు తీసుకురాబోతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి ముందుగా మంత్రి దామోదర రాజనరసింహ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆందోళన నియోజకవర్గంకి వెళ్దాం. ఆందోళన నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి ఉందో చూద్దాం. ఆందోళన నియోజకవర్గంకి సంబంధించినటువంటి మొదటి పాలన కంటే రేవంత్ పాలన మెరుగ్గా ఉందని మీరు భావిస్తున్నారని చెప్పి మనం అక్కడ ప్రజలను అడిగినప్పుడు అవును ఉంది అనే వాళ్ళ సంఖ్య 30% అయితే, లేదు అనే సంఖ్య 52% అయితే, ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య 17.39%. అంటే కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలన మెరుగ్గా ఉందా అని చెప్పి మనం దామోదర రాజనరసింహకు సంబంధించినటువంటి ఆందోళన నియోజకవర్గంలో అడిగితే ఉంది, లేదు అనే వాళ్ళ సంఖ్య ఇది. రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల సంతృప్తిగా ఉన్నారా అని మనం ఆందోళన నియోజకవర్గ ప్రజల్ని అడిగితే సంతృప్తిగా ఉన్నాము అనే వాళ్ళ సంఖ్య 34.78% అయితే, లేము అనే వాళ్ళ సంఖ్య 65.21%. ఇక్కడ కూడా గమనించాలి, ఆందోళన నియోజకవర్గం కూడా పూర్తిగా ఎక్కువగా గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో రైతుల సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా సింగూరు లాంటి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ కూడా అక్కడ టైంకు యూరియా లేదు, విత్తనాలు లేవు, ధాన్యం కొనుగోలు సరిగా ఉండట్లేదు అనేది అంశంతో పాటు రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు ఇన్ టైంలో క్రెడిట్ కాలేదు. పడ్డాయి, మాకు రైతు భరోసా నిధులు వచ్చాయి, అందుకు ధన్యవాదాలు అని చెప్తూనే టైంకు రాలేదు. గతంలో టైంకి వచ్చేది అంటే పోల్చి చూడడం వల్ల ఈ మార్కులో వ్యత్యాసము, నెగటివిటీ అనేది ఎక్కువ కనపడుతుందని మనం భావించవచ్చు. ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ సర్కార్ బెటర్ అనుకోవచ్చా అని మనం ఒక ప్రశ్న అడిగాం. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా పెండింగ్లో ఉన్న నియామకాలను నేను చేస్తాను, జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది. ఆ హామీలు ఈ 2 సంవత్సరాల్లో ఎంతవరకు పూర్తయ్యాయి? ముఖ్యమైనటువంటి హామీ అయినటువంటి ఉద్యోగాల కల్పన కావచ్చు, నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి అంశం, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన అంశం, ఈ 2 సంవత్సరాల్లో నిరుద్యోగ యువత, ఆ నిరుద్యోగ యువత కుటుంబం సభ్యులు ఏమనుకుంటున్నారు అని మనం ఒక ప్రశ్న అడిగితే బెటర్ అనుకోవచ్చు అనే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది, నెగిటివ్గా ఉన్నటువంటి బెటర్ అనుకోలేము అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. సో నోటిఫికేషన్లు ఆగిపోయాయి, దానికి కారణాలు చాలా ఉండొచ్చు. ఎస్సీ వర్గీకరణ ఉండొచ్చు, తర్వాత ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశం కూడా ఒకటి చర్చనీయాంశంగా ఉంది. సో అనుకున్న మేర నోటిఫికేషన్లు రావట్లేదు. అవును, కొంత డిఎస్సి ఇచ్చారు, గ్రూప్ 1 ఇచ్చారు, ఇతర ఉద్యోగాలు వచ్చాయి కొన్ని, కానీ అనుకున్న స్థాయిలో గతంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన స్థాయిలో అయితే రావట్లేదు. గతంలో కేసీఆర్ హామీ ఇచ్చారు, అనుకున్న మేరకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, అనుకున్న మేర ఉద్యోగాల కల్పన అనేది జరగట్లేదు అనేది ప్రధాన అంశంగా మనం ఇక్కడ గమనించవచ్చు. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అని మనం దామోదర రాజనరసింహకు సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఆందోళన నియోజకవర్గంలో దామోదర పనితీరు చాలా బాగుంది అనే వాళ్ళ సంఖ్య 73.91% అయితే, బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య కేవలం 8.69%. అలాగే మెరుగుపరుచుకోవాలి అనే వాళ్ళ సంఖ్య కూడా 17% పైచిలుగా ఉంది. సో ఓవరాల్గా ఆందోళన నియోజకవర్గంలో దామోదర రాజనరసింహకు మంచి మార్కులు పడ్డాయని అయితే మనం గమనించవచ్చు ఈ 2 ఏళ్ల పాలనకు సంబంధించి. సో మంత్రిగా ఉన్నారు, సో అభివృద్ధి విషయంలో గతంలో అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే డిప్యూటీ సీఎంగా పనిచేసినాడు కూడా ఆందోళన నియోజకవర్గంపై ఫుల్ ఫోకస్ చేయలేదు అనేది ఒక అపవాదు గతంలో ఉండేది. తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణ రావడంలో కీలక పాత్ర ఉప ముఖ్యమంత్రిగా ఉండి పోషించారనేటువంటి పేరున్నప్పటికీ కూడా దామోదరకు 2014లో ఓటమి తప్పలేదు, 2018లో ఓటమి తప్పలేదు. సో అలాంటి తర్వాత ఈసారి జరిగిన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు దామోదర. గెలిచిన తర్వాత మంత్రిగా, వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. సో ఇప్పుడు అభివృద్ధి మీద ఫోకస్ చేశారు. ఈసారి అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అక్కడ ప్రజలైతే నమ్ముతున్నట్టుగా దీన్ని బట్టి చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. ఉచిత బస్సుకు సంబంధించినటువంటి క్వశ్చన్, ఫ్రీ బస్ మహిళలకు సంబంధించినటువంటి ప్రశ్న ఇది. మీరు సంతృప్తిగా ఉన్నారా? మీ అభిప్రాయం ఏంటి ఉచిత బస్సు ప్రయాణం పట్ల అని మనం అడిగాము. దానికి బాగుంది అనే వాళ్ళ సంఖ్య కన్నా బాగాలేదు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. యాజ్ యూజువల్ ఉచిత బస్సుకు సంబంధించినటువంటి ముఖ్యంగా ఆందోళన వైపు, ఇటు సంగారెడ్డి వైపు ఎక్కువగా రష్ ఉంటుంది బస్సులలో, ఆర్టీసీ బస్సుల్లో.
2 బస్సుల్లో వెళ్ళేటువంటి ప్రయాణికులు ఒకే బస్సులో ప్రయాణం చేసేటువంటి రష్ ఉంటుంది. సో అట్లాంటి రష్ వల్ల ఈ ఉచిత బస్సు మీద అందరూ విసిగిపోతున్నారు అనేది చాలా స్పష్టంగా మనకు ఉమ్మడి మెదక్ సంబంధించినటువంటి నియోజకవర్గాల్లోనూ కనపడుతుంది. 6 గ్యారంటీలను అందించడంలో సక్సెస్ అయ్యిందా అంటే అయ్యింది అనే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది, కాలేదు అనే వాళ్ళ సంఖ్య అత్యధికంగా ఉంది. కానీ నమ్మకం ఉంది అనే వాళ్ళ సంఖ్య కూడా 21% ఉంది. సో 2 సంవత్సరాల్లో 6 గ్యారంటీలు పూర్తిగా అమలు కాలేదు అని ఆందోళన నియోజకవర్గ ప్రజలు చాలా స్పష్టమైనటువంటి తీర్పునిచ్చారు. మూడ్ ఆఫ్ తెలంగాణలో భాగంగా తెలుగు 360 చేసినటువంటి ఎక్స్క్లూజివ్ పొలిటికల్ సర్వేలో నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నమ్ముతున్నారా అంటే నమ్ముతున్నాము అనే వాళ్ళ సంఖ్య 60.86% ఉంది. అంటే ఏకపక్షంగా జరిగింది అని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అని చెప్పి ఆందోళన నియోజక ప్రజలు చెప్తా ఉన్నారు. వ్యతిరేకిస్తున్నాం జరగలేదు అనే వాళ్ళ సంఖ్య కేవలం 8% పైచిలుకుగా ఉంటే కాంగ్రెస్ ప్రచారమే అనే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంది. సో ఓవరాల్గా కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టు నీళ్లు సింగూరుకు కూడా వస్తాయి. అంటే గోదావరి నుంచి నీళ్లు ఎస్ఆర్ఎస్పి నుంచి కిందికి వచ్చే దానిలో భాగంగా నిజాం సాగర్ కావచ్చు, ఇటు కిందికి నీళ్లు వదులుతాము. సో ఆ స్థిరీకరణ జరుగుతుంది. ఇంతకుముందు ఉన్నటువంటి గోదావరి గోదావరిలో అవైలబిలిటీ వాటర్ అంత లేదు అనేది దానికి పునర్జీవ పథకం అని చెప్పి ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకం అని చెప్పి కాళేశ్వరం నీళ్లు తీసుకెళ్ళి మళ్ళీ అందులో పోసి అక్కడి నుంచి ఇటు సింగూరు వరకు కూడా పారిస్తామని గతంలో బీఆర్ఎస్ పార్టీ హామీలు ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి పనులు కూడా చేసింది. కానీ ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అని చెప్పి నమ్ముతున్నాము అని చెప్పి ఆందోళన నియోజకవర్గ ప్రజలు 60% పైగా తీర్పునిచ్చినారు. సో ఇది ఇస్తారని మనం అడిగాము. ఇస్తామనే వాళ్ళ సంఖ్య ఎవరూ లేరు, ఇవ్వము అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది ఆందోళన నియోజకవర్గం సంబంధించి. సో దీన్ని బట్టి చాలా నియోజకవర్గాల్లో తెలుగు 360 సర్వే చేస్తున్నప్పుడు కేసీఆర్ కూతురుగా కవితను భావించిన వాళ్ళు ఎక్కువ. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కూతురుగా ఆవిడకి ఎక్కువ గౌరవం ఉంది. సో బతుకమ్మ మిగతా ఉత్సవాలు ఏవి చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ నైతికంగా మద్దతు ఉంది అనేది ఒక అభిప్రాయం ఉంది. సో ఆమె ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళ్తున్నారు, యాత్ర చేస్తున్నారు కాబట్టి సో ఇవన్నీ చూసిన తర్వాత మారే అవకాశం అయితే ఉంది. సెప్టెంబర్లో తీసుకున్నటువంటి శాంపుల్స్ ప్రకారం చేస్తున్నటువంటి ఫలితాలకు సంబంధించినటువంటి ఫలితాలను రివీల్ చేస్తూ ఉన్నాం. అప్పుడు మాత్రం కవిత కొత్త పార్టీకి సంబంధించి ఆందోళన నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి, ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు అని చెప్పి మనం అడిగాము. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారని ఆందోళన నియోజకవర్గ ప్రజలను అడిగితే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య 43% పైగా ఉంటే బీఆర్ఎస్కు ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య కేవలం 34%గా ఉంది. ఇండిపెండెంట్ బీజేపీకి ఎవరూ లేరు, ఇండిపెండెంట్ అభ్యర్థులకు 21% పైగా ఉంది. సో ఇక్కడ మనం గమనించవచ్చు కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉండబోతోంది ఆందోళన నియోజకవర్గంలో. దీంతో పాటు ఇక్కడ మనం గమనించాలి, ఆందోళన నియోజకవర్గంలో నుంచి ఒక మండలం నుంచి జెడ్పీటీసీగా దామోదర రాజనరసింహ కూతురు పోటీ చేసే అవకాశం ఉంది. ఎందుకు అంటే అక్కడ రిజర్వేషన్లు దాన్ని చూసుకున్న తర్వాత ఆమె జెడ్పీ చైర్మన్ పదవికి అవకాశం వస్తే తీసుకోవాలి అనేటువంటి సంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్గా అవకాశం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో రాజకీయ ప్రవేశం తన కూతుర్ని జెడ్పీటీసీగా చేయబోతూ ఉన్నారు దామోదర్ రాజనరసింహ. సో ఇప్పటికే గేమ్ ప్లాన్ అయితే రెడీ అయిందన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ 42% రిజర్వేషన్ లేకపోతే కొత్త రిజర్వేషన్ పాత రిజర్వేషన్ ఇవన్నీ కూడా పక్కన పెడితే సో ఖచ్చితంగా ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయించాలి, జెడ్పీ చైర్మన్గా అవకాశం ఇప్పించాలి అనేటువంటి పట్టుదలతో దామోదర రాజనరసింహ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఆ తర్వాత 2029 ఎన్నికలు వస్తే అప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే ఏదో ఒక అప్పుడు మహిళలకు సంబంధించినటువంటి 33% ద్వారా సీట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అప్పుడు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయించేటువంటి లాంగ్ రన్ ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఓవరాల్గా స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు అని చెప్పి అడిగితే కాంగ్రెస్ పార్టీకి ఆందోళన నియోజకవర్గంలో మద్దతు ఎక్కువగా ఉండే అవకాశం కనపడతాం.